ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 17, 2026. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనము. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. ఆమేన్. ఆయన నామంలో మనం ప్రార్థన చేయకపోవడం ఏంటి? మన బలహీనమైన స్వరాన్ని కూడా వినగలిగేంత దగ్గరగా దేవుడు మనకుండగా మనం ఎందుకు ఇరుగు పొరుగు వారి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాలి? మనం ఎందుకు దిగాలుగా కూర్చొని సొంత ప్రణాళికలు వేసుకుంటూ కార్యాలోచన చేయాలి? మనం ఎందుకు మనల్ని మన భారాన్ని ప్రభువుకు అప్పగించుకోలేకపోతున్నాము? బాగా పరిగెత్తేవానికి తిన్నని మార్గం సులువుగా ఉంటుంది కదా. అయితే మనం ఎందుకు త్వరపడి జీవం గల దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు? ఎక్కడి నుండో సహాయం వస్తుందనుకోవడం వృధా ప్రయాసే. అయితే మనం దేవుని దగ్గరికి వెళ్తే మనకు సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. ఆయన దగ్గర మన ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబులు దొరుకుతాయి. కారణం ఆయన రాజులకు రాజు కదా. ప్రార్థన చేయు వారందరూ అన్న విశాలమైన లోతైన వాగ్దానం ఉండగా మనం ఆయనకు ప్రార్థన చేయవచ్చా అని సందేహించక్కర్లేదు. ప్రార్థన చేయు వారందరూ అన్న మాట మనకు వర్తిస్తుంది కదా. అంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ ఆ వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి మన వాక్యం చూపించే దారిలోనే వెళ్ళి ఇంత గొప్ప వాగ్దానం చేసిన ప్రభువు నామంలో వెంటనే ప్రార్థిద్దాం. మనకున్న సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలి. అది ఎలా జరుగుతుందో మనకైతే తెలియనక్కర్లేదు కూడా. వాగ్దానం చేసిన వాడే దాన్ని నెరవేర్చే మార్గాలు, పరిస్థితులు చూసుకుంటాడు. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడమే మన వంతు. ఆయనకు ఆలోచన చెప్పే పని మనది కాదు. మనం కేవలం ఆయన సేవకులం మాత్రమే కానీ ఆయన సలహాదారులం కాదు. మనం ఆయన్ని ప్రార్థిద్దాం. ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.